హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుకింగ్ విత్ పార్వతి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ అప్పాలని టేస్టీగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. వీటిని తెలంగాణలో అప్పాలు అంటారు, ఆంధ్ర సైడ్ అయితే చెక్కలు అంటారు. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మూడు గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నాను. అల్లం పేస్ట్ వేసుకున్నాను. పచ్చిమిర్చి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు మామూలుగా చిదుముకొని వేసుకోవాలి. రుచికి సరిపడే కారం వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. పెసరపప్పు కూడా గంట ముందు నానబెట్టుకున్న, దీనివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి. దీనివల్ల అప్పాలు అనేటివి చాలా క్రిస్పీగా వస్తాయి. సరిపడే నువ్వులు వేసుకోవాలి. ముందుగా వేడి చేసి పెట్టుకున్న నెయ్యిని వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. దానివల్ల చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళతో పిండిని మంచిగా కలుపుకోవాలి. 10 నిమిషాలు మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న బాల్ లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఒక చిన్న బౌల్లోకి ఆయిల్ తీసి పెట్టుకోవాలి. నేనైతే ఒక కవర్ తీసుకున్నాను. దాంట్లో అయితే 3-4 చేసుకోవచ్చు ఒకటేసారి. కాకపోతే మీరు కావాలంటే పూరి ప్రెస్ చేసుకునే దాంట్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే లేట్ అవుతుందని నేనైతే కవర్ అయితే ఈజీగా ఒకటేసారి 4 చేసుకోవచ్చు. ముందుగా బాండిలో ఆయిల్ పోసి పెట్టుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఒత్తి పెట్టుకున్న అప్పాలను ఇందులో వేయించుకోవాలి. అప్పాలను ఆరెంజ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆరెంజ్ కలర్ వచ్చాక ఒక బౌల్లో తీసి అన్నీ పెట్టేసుకోవాలి. ఆంధ్ర స్టైల్లో టేస్టీ అప్పాలు రెడీ. నేను చెప్పిన స్టైల్లో మీరు పిండిని కలుపుకుంటే కరకరలాడే అప్పాలు వస్తాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.